హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనమైతే ఈ రోజు రోండా అనే ఒక ఏరియాలో ఉన్నాం అనమాట. సో ఈ రోండా అనే ఏరియా ఆండలూసియాలో ఉంది. సో ఆండలూసియా అనే ఏరియా స్పెయిన్ లో ఒక పార్ట్ అన్నమాట. మనకి ఇండియాలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ ఎలాగో సో ఆండలూసియా అనేది ఒక పార్ట్ అన్నమాట. కానీ ఈ ఆండలూసియాలో ప్రతి సిటీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా, చాలా ఏన్షియంట్ గా ఉంటాయి అనమాట. సో నేనైతే ఈ రోజు బుల్ రింగ్ చూద్దామని వచ్చేసాను. సో ఈ బుల్ రింగ్ అల్లు అర్జున్ సినిమాలో చూపిస్తాను అనమాట ఒక సాంగ్ లో. మనమైతే ఇప్పుడు మెల్లగా లోపలికి ఎంటర్ అయిపోయాం అనమాట. సో నేనైతే టికెట్ తీసుకునేవి, ఆ టికెట్ ప్రైస్ అవన్నీ చూపించలేదు. సో టికెట్ కాస్ట్ వచ్చేసి €8 అనమాట విత్ ద ఆడియో గైడ్. సో ఆడియో గైడ్ ఏంటంటే ఎక్స్ట్రా చార్జెస్. సో మనకి ప్రతి దీనిలో డిఫరెంట్ 12 సెక్షన్స్ ఉన్నాయన్నమాట. సో ప్రతి సెక్షన్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇది ఎందుకు, ఇది ఎందుకు, ఎందుకంటే మనకి దీని హిస్టరీ గురించి తెలియదు కదా. సో ప్రతి సెక్షన్ కి మనం వెళ్ళిన తర్వాత మనం ఆ బటన్ ప్రెస్ చేస్తే సో ఆ సెక్షన్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో నేనైతే ఇప్పుడు నెంబర్ 1 సెక్షన్ దగ్గర ఉన్నాను. సో ఇది బుల్ ప్రాక్టీసింగ్ సెక్షన్ అన్నమాట. సో చూస్తున్నారు కదా ఆ హెడ్స్ అవన్నీ, ఇది డోర్స్ లాగా ఉన్నవి. సో ఇది బుల్ ప్రాక్టీసింగ్ సెక్షన్ అన్నమాట. సో నా టికెట్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి €8. సో €8 అంటే అప్రాక్సిమేట్లీ ఇండియన్ కరెన్సీలో 750 to 800 అలా అనమాట, ₹800. సో ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. నేనైతే చాలా ఎగ్జైట్ గా ఉన్నాను లోపలికి చూడటానికి, మెయిన్ పార్ట్ అసలు. సో కానీ మెయిన్ చూసే ముందు ఏదైనా సరే మనకి బేసిక్స్ చూపిస్తారు కదా, అవుట్లెట్ అనేది. సో అదనమాట మరి పరిస్థితి ఇక్కడ. సో మనమే చూసేద్దాం మెల్లగా. సో నేనైతే ఇప్పుడు ఇక్కడ స్కూల్ ఉంది, ట్రైనింగ్ స్కూల్ ఉంటది అనమాట ఒకటి. సో అది చూపిస్తాను మీకు. మనమైతే ఇప్పుడే మెల్లగా స్కూల్లోకి ఎంటర్ అయిపోయాము. స్కూల్ అంటే బెంచెస్ అయ్యి సార్లు ఏరే అని అడగండి. సో ఇది ట్రైనింగ్ స్కూల్ అన్నమాట. సో ఇక్కడ బుల్స్ ఫైటర్స్ కి, వాళ్ళకి లేకపోతే హార్సెస్ ని కంట్రోల్ చేయడం, హార్సెస్ రైడింగ్ కి ఇది ట్రైనింగ్ అన్నమాట ఇక్కడ స్పెషల్ దీంట్లో. సో ఇది చూడటానికి అయితే ట్రైనింగ్ ఏరియా లాగానే ఉంది, మరి మనకి తెలియదు ఎంతవరకు. సో ఇక్కడైతే బుల్ ఫైటింగ్ రేర్ గా జరుగుతాయి అనమాట. లైక్ వన్స్ ఏ ఇయర్ జరుగుతుంది అనమాట ఇక్కడ బుల్ ఫైటింగ్ అంతే. సో లైక్ ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ వీక్ జరగవన్నమాట ఆ మ్యాచెస్, మనకి ఇప్పుడు క్రికెట్ మ్యాచెస్ లాగా. సో ఎందుకంటే ఇది మాక్సిమం ఇక్కడ ప్రొహిబిటెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఈ బుల్ ఫైటింగ్స్ ఇవన్నీ. కానీ స్పెయిన్ లో బుల్ ఫైటింగ్ అనేది లీగల్ అనమాట. సో గవర్నమెంట్ నుంచి నువ్వు పర్మిషన్ ఉంటే నువ్వు బుల్ ఫైట్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఎక్కడైనా అంటే బుల్ ఫైట్ స్టేడియంస్ లో అనమాట. సో కానీ ఎథికల్ కన్సర్న్స్ వల్ల యానిమల్స్ ని క్రూయల్ గా చంపటం ఇవన్నీ వల్ల సో ఉంటాయి కదా కొన్ని కమిటీస్. సో వాళ్ళు దానికి అగెనిస్ట్ గా, బుల్ ఫైటింగ్ అగెనిస్ట్ గా ఉండటం వల్ల సో బుల్ ఫైట్స్ అనేది చాలా రేర్ గా జరుగుతున్నాయి అనమాట ఇప్పుడు స్పెయిన్ లో. సో ఇక్కడైతే ఈ రౌండోలో అయితే వన్స్ ఏ ఇయర్ జరుగుతుంది, మాక్సిమం వన్స్ ఏ ఇయర్ జరుగుతుంది అంట. అది కూడా ఉండకపోవచ్చు. సో కానీ ఏంటంటే వీళ్ళకి సమ్మర్ లో ఫెస్టివల్స్ ఉంటాయి అనమాట ఇక్కడ. ఇది మెయిన్ పార్ట్ అన్నమాట. సో దీంట్లో నుంచే బుల్స్ మెయిన్ స్టేడియం లోకి ఎంటర్ అవడానికి ఇది మెయిన్ రూట్ అన్నమాట. ఆ థ్రెడ్స్ కనబడుతుంది చూసారా, ఆ థ్రెడ్స్ పట్టుకుని పుల్ చేస్తే ఆ డోర్స్ ఓపెన్ అవుతాయి. ఆ డోర్స్ ఓపెన్ అయితే ఆ డోర్స్ లో నుంచి బుల్స్ ఇంకా డైరెక్ట్ గా స్టేడియం లోకి ఎంటర్ అవడానికి అది మెయిన్ రూట్ అన్నమాట. సో ఇక్కడైతే కొన్ని బుల్స్ ఉన్నాయి, చూద్దాం రండి. నేనైతే బుల్స్ చూస్తాను వస్తే నాకైతే హార్స్ కనపడి, నాకు అవి హార్సెస్ అర్థం కాలేదు, బుల్స్ అర్థం కాలేదు. చూడటానికి అయితే హార్సెస్ లాగా ఉన్నాయి. హే హే నానా, చిన్న కన్నా హాయ్ చెప్పండి మా ఆడియన్స్ కి ఒకసారి. ఇటు చూడండి రే. అవి అసలు చూడలేదు. నేనైతే చాలా సైకిల్ చేశాను వాటికి, అవి చూడను కూడా చూడలేదు. ఎందుకంటే పక్కన ఇంకోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా అలాగే సైకిల్ చేస్తున్నారు. అవి అటు ఇటు చూస్తా ఉన్నాయి. నేను చాలా ప్రయత్నించాను వాటిని కెమెరాలో చూపించడానికి, కానీ అవి అసలు నన్ను చూడను కూడా చూడలేదు. ఇట్ మీన్స్ పట్టించుకోలేదు. సో నేను మెల్లగా స్టెప్స్ కిందకి వెళ్ళిపోయాను. ఇక్కడైతే ఒక చిన్న రూమ్ ఉంది. ఆ రూమ్ ఎందుకో నాకు ఇంతవరకు అసలు అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైతే కామెంట్స్ లో కామెంట్ చేయండి. నేనేమనుకున్నానంటే వెటర్నరీకి సంబంధించిన రూమ్ ఏమని అనుకున్నాను. ఎందుకంటే నాకు షేప్ చూస్తే అలాగే అనిపించింది. ఇప్పుడు మనం వెటర్నరీకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మన ఆవుని తీసుకెళ్ళినప్పుడు కానీ వాళ్ళు ఒక రాడ్ కి కట్టేస్తారు కదా, కట్టేసి ఇంజెక్షన్ ఇస్తానికి. సో అలాంటిది అయితే అనుకున్నాను నేను. మళ్ళీ మనం అయితే కిందకు వచ్చాము మనం ఇప్పుడు బుల్ రూమ్స్ దగ్గరికి. సో ఈ థ్రెడ్స్ ని పట్టుకుని పుల్ చేస్తేనే ఆ బుల్స్ రూమ్ లోంచి బయటకు వచ్చి డైరెక్ట్ గా మెయిన్ స్టేడియం ఎంటర్ అవుతాయి అనమాట. నేను చూపిస్తాను మీకు. రూమ్ అయితే ఓపెన్ చేసి పెట్టారు డోర్ వాళ్ళు చూడటానికి. ఆ రూమ్ మీకు చూపిస్తాను. ఆ రూమ్ లో కార్నర్ లో ఒక చిన్న బాత్ టబ్ లాగా ఉంటది, వాటర్ కి గానీ దాని ఫుడ్ కి గానీ. చూపిస్తాను ఆ రూమ్ మీకు. ఇప్పుడు మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎలా ఉంటదని ఆ రూమ్. నేను రూమ్ చూసినప్పుడే షాక్ అయ్యాను, ఎందుకంటే ఆ రూమ్ నా రూమ్ కంటే పెద్దగా ఉంది. నేను లండన్ లో ఉండే రూమ్ కంటే పెద్దగా ఉంది అనమాట.
మాత్రం ఎలివేషన్స్ చాలని చెప్పేసి ఇంకా నేను ఆపేసేదనమాట. సో ఇప్పుడైతే మనం మెయిన్ పార్ట్ చూద్దాం. సో ఇది 'సన్ ఆఫ్ సత్యమూర్తి' సినిమాలో 'జారుకో' అనే సాంగ్ లో ఒక చిన్న క్లిప్ ఉంటదన్నమాట. నేను క్లిప్ యాడ్ చేద్దాం అనుకున్నాను. కానీ కాపీరైట్ కింద యూట్యూబ్ వాడు ఎక్కడ మళ్ళీ స్ట్రైక్ ఏస్తాడని చెప్పేసేసి నేను ఆ క్లిప్ పెట్టలేదన్నమాట. కానీ మీరు ఎళ్లి సెర్చ్ చేసుకోండి కావాలంటే చూడండి ఆ క్లిప్. సేమ్ ఇది ఒకటేనన్నమాట. సో దీని బుల్ రింగ్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ 5000 కెపాసిటీ ఉండదన్నమాట. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ ఓల్డెస్ట్ స్టేడియం ఇన్ ఎంటైర్ స్పెయిన్ అన్నమాట. నాట్ ఈవెన్ ఎంటైర్ స్పెయిన్, ఎంటైర్ ద వరల్డ్ ఇట్స్ లార్జెస్ట్ స్టేడియం ఈవెన్ 5000 కెపాసిటీ బికాస్ ఇట్ వాస్ ఓపెన్ ఇన్ 1785. నేను ఇంకా చాలా సెక్షన్స్ ఉన్నాయి దీంట్లో, అవి చూపిద్దాం అనుకున్నాను మీకు. కానీ అక్కడ కెమెరాస్ ఎలవ్ లేదు, నో పిక్చర్స్, నో వీడియోస్, బికాస్ అవన్నీ కాస్ట్యూమ్స్ అనమాట. 1785 నుంచి టిల్ ద లాస్ట్ రేస్ వరకు ఆ రైడర్స్ వేసుకున్న కాస్ట్యూమ్స్ కానీ, హార్సెస్ కి, బుల్స్ కి పెట్టిన కాస్ట్యూమ్స్ కానీ అవన్నీ ఉన్నాయి అనమాట. సో వీడియోస్ తీయడానికి ఛాన్స్ దొరకలేదు నాకు, అంటే వాళ్ళు తీయడం లేదనమాట ఇండైరెక్ట్ గా. సో అదనమాట ఈ రోజు వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.